ఆ తండ్రి సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాడి ఒక మాటను మనం చదువుకుందాం. 4వ విషయాన్ని ఈ దినాన మనం ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చివరి భాగంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనము పిలువబడిన వారము. ఆమేన్. హల్లెలూయా. గడిచిన వారములో యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారిలో ఉన్న 3 లక్షణాలను మనం నేర్చుకున్నాం. నంబర్ 1, దేవుని చేత ప్రేమింపబడిన వారు. నంబర్ 2, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించబడిన వారు. మూడవదిగా ఇంకొక 3 అనుభవాలను మనం నేర్చుకున్నాం. ఆ 3 అనుభవాలు ఏమిటవి? మార్తా, మరియా, లాజరు యొక్క 3 అనుభవాలు. మార్తా ఉపదేశం తెలుసు, వాక్యం తెలుసు, పరిచర్య భారం తెలుసు. మరియా ఉపదేశం తెలుసు, ప్రార్థనా అనుభవం, ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే అనుభవం. లాజరు దేవుని మహిమ కొరకు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా దేవుడు నడిపించినా అది నా ప్రభువుకు మహిమ వస్తే చాలు, మరణాన్నైనా నేను ఎదుర్కొనడానికి సిద్ధం అని జీవించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 ఆత్మీయ అనుభవాలు కలిగిన వారట, వారిని వాక్యం అంటుంది, వీరు యేసుక్రీస్తు వారు. ఆమేన్. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడినటువంటి వారిలో ఈ 4వ ఆత్మీయ అనుభవాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్. చదువుదాం. 4వ ఆత్మీయ అనుభవం ఏమిటో యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు మీరు కూడా మీరును ఒక్కనినొక్కడు ప్రేమింపవలెనని అనుటయే నా ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడినటువంటి వారిలో ఉంటున్న లక్షణం 4వది ఏమిటినంటే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లుగా, నేను ఎలాగ మిమ్మును ప్రేమించానో అలాగుననే మీ తోటి వారిని మీరు ప్రేమించాలి. ఆమేన్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇలాగ ప్రేమించటమే, ప్రేమించే వారట వారు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరనంటే, దేవుని ప్రేమను నువ్వు పొందావుగా, నిన్ను ఎలా దేవుడు ప్రేమించాడో, ఎలా దేవుని చేత ప్రేమింపబడ్డావో, దేవుని ప్రేమను ఎలా రుచి చూసావో, అలాగుననే నీవు కూడా ఒకరిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మనం ప్రేమించడమే తెలిసిన దేవుడు. ఎలా ప్రేమించగలం? ప్రేమించాలంటే ఎలా? ప్రేమకు ముందు ఏమున్నది అంటే
పరిశుద్ధత ఉన్నది. ఆమేన్. ప్రేమకు ముందు పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత లేకుండా ప్రేమ రాదు. ప్రేమ ఒక వ్యక్తిలో కలగాలి అని అంటే ముందుగా పరిశుద్ధుడై ఉండాలి ఆ వ్యక్తి. పాపాన్ని విడిచిన వాడై ఉండాలి ఆ వ్యక్తి. లోకముతో తన సంబంధాలు తెగిపోయిన వాడై ఉండాలి ఆ వ్యక్తి. పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని అసహించుకొని, పాపానికి దూరంగా పారిపోయిన వాడై ఉండాలి ఆ వ్యక్తి. ఒక వ్యక్తిని ప్రేమించాలి అనే ఆజ్ఞను వీళ్ళట నెరవేర్చడానికే బ్రతుకుతారట. వాళ్ళు యేసుక్రీస్తు వారు. వాళ్ళ బ్రతకటమే ఆజ్ఞను నెరవేర్చుట కొరకు బ్రతుకుతారట. ఏంటయ్యా ఎందుకు బ్రతుకుతున్నావు? ప్రేమించటానికి. వాణ్ణి ప్రేమిస్తున్నారా బాబు? వాణ్ణి ప్రేమిస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు నీ మీద తిరుగుబాటు చేశాడు? ఎన్నిసార్లు నిన్ను దూషించాడు? ఎన్నిసార్లు అవమానించాడు? ఎన్నిసార్లు నీ మీద చెప్పుడు మాటలు చెప్పాడు? ఎన్నిసార్లు నీ మీద నిందలు మోపాడు? వాణ్ణి నువ్వు ప్రేమించేది? ఇంతవరకు వాడు చేసిన మోసం చాలదా? ఇంతవరకు వాడు చేసిన అన్యాయం చాలదా? ఇంతవరకు వాళ్ళు నీకు, నీ కుటుంబానికి చేసిన ద్రోహం చాలదా? ఇంకా ఎంత మోసపోతావు? ఇంకా ఎన్ని నిందలు పడతావు వాళ్ళ ద్వారా? వాళ్ళని ప్రేమిస్తాడంట. ప్రేమించుకోపో అని లోకం అంటది. కానీ మనం చెప్పాలి, నేను యేసుక్రీస్తు వానిగా ఉండడానికి పిలువబడిన వాడను. ఆమేన్. అందుకనే నా జీవిత కాలం నా యేసు చేత ప్రేమింపబడిన నేను కూడా నన్ను ద్వేషించే వారిని ప్రేమిస్తాను. ఆమేన్. నన్ను దూషించే వారిని దీవిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి మనము? కొంచెం చెప్పచ్చుగా. ప్రేమించాలి. ఎవరిని? నిన్ను ద్వేషించు వారిని. ద్వేషించే వారిని ప్రేమించాలంటే ఎంత కష్టం. ఆజ్ఞను దేవుడు మనల్ని నెరవేర్చమని చెప్తున్నాడు. కష్టమైనది నెరవేర్చమని చెప్పాడు దేవుడు. మత్తయి 11:29 ఏమన్నాడు? త్వరగా 29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తి నేర్చుకొనుడి. అప్పుడు 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నా కాడి సులువుగాను, అదిగో నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉండును. ఆమేన్. హల్లెలూయా. నా కాడి ఎలా ఉంటుందంట? అది సులువైన కాడండి. సులువైన కాడి. అదే యోహాను 12:15-12 మనం చదువుకున్నాం. ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఒక్కరినొకడు ప్రేమించాలి. మీ మనసులు ఇక్కడ లేవు నాకు తెలుసు. మీ మనసులు ఇక్కడ పెడితేనే మాట అర్థమవుతుంది. ఇలాంటి ఇక్కడ కూర్చున్నావు ఒకటే, నువ్వు పక్కన కూర్చున్నావు ఒకటే. జాగ్రత్తగా మైండ్ పెట్టి ఇక్కడ ఆలోచన చేస్తే నువ్వు ప్రతిస్పందనగా జవాబు ఏదైనా చెప్తావు. నీ మైండ్ ఎక్కడో పెట్టుంటే ఏం ఆన్సర్ చెప్తావు అని తేరుకుని వచ్చి నిద్రపోతా ఏం చెప్పగలవు? చెప్పలేవు. ఇక్కడ జాగ్రత్తగా మెలుగు ఉంటే మనకు అర్థమవుతుంది. నా కాడి చాలా సులువైనది, తేలికైనది అని చెప్తున్నాడు. ఇక్కడేం చెప్పాడు యోహాను 15:12?
నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా మీరును ఒకరినొకడు ప్రేమింపవలనని అనుటయే నా ఆజ్ఞది. ప్రేమించాలి అనేటువంటిది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ 11:28 ఏం చెప్పాడు? అది సులువైనది. ఆమేన్. అది సులువైనది. ఏంటి? ప్రేమించడం సులువు. ఎవరిని? ద్వేషించే వారిని ప్రేమించడం సులువట. ఎలాగయ్యా? నేను తట్టుకోలేకపోతాను. ఎలాగా? యేసయ్య దగ్గర చూపిస్తుంది. ఎలాగా? ఆయన చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వాక్య ప్రకారంగా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండవాలని కోరుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైతే ప్రేమించగలడు. ఆమేన్. పరిశుద్ధుడు అయితే నీకు కష్టంగా ఉండదు. నీలో పరిశుద్ధత ఉంటే నీకు కష్టం అనిపించదు ప్రేమించటం. మోసం చేశాడండి, అయినా పర్వాలేదు. ద్రోహం చేశాడండి, పర్వాలేదు. నీలో ఏముంది? పరిశుద్ధత. నీలో ఏముంది? ప్రేమ. ఈ రెండే నీకు ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఏం రావాలి? ప్రేమ రావాలి, పరిశుద్ధతే రావాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యంలో ఏం చెప్పారు? మీ శత్రువులను ద్వేషించుడి అనే మాట లోకం చెప్తే విన్నారు సహోదరులారా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ఏం చేయాలి? మనము ప్రేమించాలి, వారి కొరకు హింసించే వారి కొరకు ఏం చేయాలి? ధర్నాలు చేయాలి, వారి మీద కేసులు పెట్టాలి, వారి మీద నిందలు మోపాలి, వారి మీద మనకు తెలిసిన వాళ్ళందరం తీసుకుని గ్రూప్గా దాడి చేయాలి. ఉందా? లేదా? ఒకరినొకడు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. నా ఆజ్ఞను మీరు నెరవేర్చాలి. ఎవరు నెరవేరుస్తారయ్యా అంటే, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి నువ్వు పిలువబడిన గుంపులో ఉన్నావా? అయితే ఇది పట్టుకో. నేను యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడిన వ్యక్తిని అని ఆ స్పర్శ నీకు దేవుని ఆత్మ ద్వారా కలుగుతూ ఉంటే వెంటనే పట్టుకో. ఇంతవరకు నీ శత్రువులనైనా నిన్ను ఒక మాట అంటే ఓర్చుకోలేకుండా ద్వేషించావా? అసహించుకున్నావా? ఒక మాట అంటే 10 మాటలు మాట్లాడావా? ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టావా? క్షమాపణ చెప్పు. వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకో. ఇంతకుముందు నాకు తెలియకలదన్నాను నేను, ఇప్పుడు నా ప్రభు నాతో మాట్లాడాడు. నేను యేసయ్య వానిగా ఉండడానికి పిలువబడిన వాడిని. ఇంతకుముందు అంత నాకు తెలియచేశాను, నన్ను క్షమించండి అని సమాధానం పడిపోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ఆజ్ఞను మనం నెరవేర్చగలం. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిగా ఉండడానికి నేను పిలువబడ్డా. ఆ పిలుపు నీకుంటే, నీ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకోగలిగితే ఈజీగా ప్రేమిస్తూ ఎవరినైనా. నీ ద్రోహం చేసిన వాడే ఈరోజు ద్రోహం చేశాడు, రేపు వచ్చి నీతో మాట్లాడాడు అనుకో, ఫ్రీగానే కలిసిపోతావు. అంతే, ఫ్రీగానే కలుస్తావు, ఫ్రీగా మాట్లాడతావు. నీలో పరిశుద్ధత లేదనుకో, ఏమంటావు తెలుసా? నిన్న చేయాల్సినంత చేసి ఈరోజు ఏమి అడిగినట్టు వచ్చేది, ఈయన నమ్మద్దు అని అంటావు. ఎందుకు అలాగ అంటున్నావు? నీలో ఉన్న అపవిత్రత నిన్ను అలా మాట్లాడి ప్రయాస్తుంది. మెలకు కలిగి మనం ఉండాలి. మనం యాక్టింగ్ చేసినంత మాత్రాన అబ్బో నన్ను చూస్తారు, వాళ్ళ ముందు పెట్టుకోతామని చెప్పేసి పర్వాలేదు అని చెప్పేసి వాడు పోయిన తర్వాత వేషాలన్నీ వేసి లేని పోని తిట్లని తిట్టి దూషించి అప్పుడు నీకు ఏముందని నీకు తెలుసుగా. మనుషుల ముందు యాక్టింగ్ కాదు మనకు కావాల్సింది. ఎవరు చూస్తున్నారు మనల్ని? అది ఆయన అంతరంగాన్ని చూస్తే దేవుడు పై రూపాన్ని చూడదు. అప్పుడు మాట్లాడి సంపాదే పల్లె మాట్లాడిందిరా ఈ మనిషి అని చెప్పేసి ఎగిరి పర్లోకానికి వెళ్ళిపోయి నేను చూడకుండా ఉండడు ఆయన. అనుక్షణం చూస్తానే ఉంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరండి? ఎవరు? అది అలాగున్న విశ్వాసం అంటే వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. లోకంలో ఒక సామెత ఉంది, రాత్రంతా రామాయణం విని ఏమో నాకేం తెలుసా అని అన్నారట. ప్రేమించుట అనే ఆజ్ఞను నెరవేరుస్తారు వీరు. ఆమేన్. రెండో విషయాన్ని చూద్దాం. రెండో విషయం చూస్తే ఇక 4 సంగతులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటి అయింది, మిగతా విషయాలను చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వాక్యం. ఈ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరయ్యానంటే, ఎలా గుర్తించాలి వారిని అంటే, వారు యేసును వెంబడించేటువంటి వారుగా ఉంటారు. ఆమేన్. లోకాన్ని వెంబడించరు, పద్ధతులను వెంబడించరు, మనుషులను వెంబడించరు, విశ్వాసులను వెంబడించరు, క్రైస్తవ మతస్థులను వెంబడించరు. వారు ఎవరిని వెంబడిస్తారు? చెప్పండి. కొంచెం ఏదో మబ్బుగా ఉన్నారు ఈరోజు. ఎవరైనా బాగా పెట్టుకుని వచ్చినారేంటి? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు యేసయ్యనే వెంబడిస్తారు. యేసయ్య అనే గురి కలిగి ఉంటారు, యేసయ్య అనే దర్శనం కలిగి ఉంటారు వారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. నంబర్ 1, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరండి? చదువుకున్న వాళ్ళు పప్పులో కాలేసి, చదువు లేని వాళ్ళు చెత్తలో కాలేస్తే తేడా ఏముంటది? ప్రేమించుట అనే ఆజ్ఞను నెరవేర్చడానికి బ్రతికేవాళ్ళు. ప్రేమించాలి అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుంటే నీకు ప్రేమించలేవు. రెండో విషయము, యేసయ్యను వెంబడిస్తారు వారు. చెప్పండి. యేసయ్యను వెంబడిస్తారు, మనుషులను కాదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని. ఆమేన్. చెప్పండి. ఆమేన్. పేతురు చెప్తున్నాడు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం మేము. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిటిని? ఇప్పుడు మనం ఏమేమి విడిచిపెట్టలేకపోతున్నాం? అది నేను యేసుప్రభు బిడ్డనే మాట కాదు. ఏం కావాలి చెప్పండి తల్లి? విడిచిపెట్టాలండి. ఏం చేయాలి? ఏం విడిచిపెట్టాలి? సమస్తాన్ని విడిచిపెట్టాలి. అబ్బా, సమస్తాన్ని మేము సంపాదించుకోలేక సస్తుంటే సమస్తాన్ని విడిచిపెట్టాలంట. ఏంది? యేసు ప్రభు కోసం. అబ్బో, భలే చెప్పొచ్చావే. యేసు ప్రభుని నమ్ముకుంటే అన్ని సంపాదించుకుందాం అనుకో. నేను వస్తే అన్ని వదులుకోవాలంటే యేసు ప్రభుని నమ్ముకుంటే వా అమ్మ మాకు వద్దులే యేసు ప్రభు. అందుకే నేను చెప్పింది, యేసు ప్రభు మన కలిసి రాడు అని. చాలా మందిని యేసయ్యను నమ్ముకోండి, మన బ్రతుకులు మారుతాయి, ఆశీర్వదింపబడతాము అని చెప్తే యేసు ప్రభు మాకు కలిసి రాడండి.
మా కులంలో ఎవరు నమ్ముకోలేదండి, మా ఊర్లో కూడా ఎవరు నమ్ముకోలేదండి అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరునంటే యేసయ్యను వెంబడించేటువంటి వారు అటువారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తారు. పేతురు చెప్తున్నా, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టేసాం, వద్దు మాకు, వద్దు మాకు, నువ్వు ఉంటే చాలు. అదే పేతురు మళ్ళా యోహాను సువార్తలో చెప్తాడు, జీవపు గల మాటలను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోగలమయ్యా, ఎక్కడికి పోగలం మేము? ఆదివారం నీ సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి పోగలం మేము? శనివారం శుద్ధీకరణ కూడికను విడిచిపెట్టి, ఉపవాస ప్రార్థనలు విడిచిపెట్టి. ప్రార్థన నా జీవితానికి నియమింపబడటమే ధన్యత, అది భాగ్యం, అది వరం అనుకుంటే నువ్వేంటయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు ఉంటావా ఉండవా, నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అడుగుతావు. జీవాధిపతివైన నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా? దేనినైనా వదులుకుంటాము కానీ నీ సన్నిధిని వదులుకోలేమయ్యా మేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరయ్యానంటే సమస్తాన్ని విడిచిపెట్టిన వారు. అక్కడ ఏమేమి వదిలిపెట్టమని చెప్పాడయ్యా? మార్కు సువార్త 10:28లో అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును నా నిమిత్తము సువార్త నిమిత్తము. అయ్యో, సువార్తకు పోతే అర్ధరాత్రి అవుతుంది, తెల్లారు లేచి పని పోవాలి మేము. ఎడబోవాలి, తెల్లారు లేచి పనికి పోవాలి. అందుకని మేము రాలేమయ్యా సువార్తకి, అంతంత దూరం మేము రాలేము. మేము నిద్రలేసి పనికి పోయేవాళ్ళం. రెక్కాడితే గాని మాకు డొక్కాడదండి. రెక్కాడకపోయినా పర్వాలేదు, మాకు డొక్కాడకపోతే అసలు బతకలేమండి. కాబట్టి సువార్తకి ఏడన్నా ప్రార్థనలకి అన్నీ మాకు చెప్పమాకు, మమ్మల్ని బలవంతం చేయమాకు. మాకు బుద్ధి పుడితే వస్తాము, లేకపోతే స్తోత్రం 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 ఇంట్లో ఉంటాం, ఏదో అంత ఉడకేసుకొని డొక్కకేసి అట్లా అట్లా ఆడించుకొని ఉంటాం. అంతేగాని సువార్త నిమిత్తం రండి అని అంటే మాకు పిలవద్దు. మేము రేపు ఉదయాన్నే లేయాల, ఆడ పోవాలి, అర్ధరాత్రి అవుతుంది, ఏడకు రావాలి, అర్ధరాత్రి అవుతుంది, మేము ఉదయాన్నే లేవాలంటే ఏంది మా పరిస్థితి? లేవలేము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మేమేంది సువార్త నిమిత్తం దేనిని సువార్తనైనా వదులుకుంటాం కానీ ఏమే పన్ని మేము వదులుకోలేమంటాం మనం. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు? నా వారుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు బిడ్డలారా. నా వారుగా ఉండగలిగిన వారు ఎవరునంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టగలరు. ఆమేన్. ఇదొక్కటి వదలలేను ప్రభు అని చెప్పలేరిక. దీన్ని వదలలేనయ్యా నేను అని చెప్పలేవు. వాళ్ళు యేసుక్రీస్తు వారు. మిగతా వాళ్ళు ఎవరంటే ఏమో చర్చికి వస్తుండ్రంటే వస్తుండ్రు, పోతుండ్రంటే పోతుండ్రు, అదొక గుంపు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారట సమస్తాన్ని విడిచిపెడతారట. వాళ్ళు ఎక్కడెక్కడికి వెంబడిస్తారో తెలుసా? మత్తయి 26:37 నుండి 42 వరకు చదువు నాయనా. మత్తయి 26:37 నుండి 42 వరకు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పేస్తా, టైం అయిపోద్ది చదువుతూ పోతే.
అంటే యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడినటువంటి వారట సమస్తాన్ని ఏం చేస్తారు? విడిచి యేసును మాత్రమే వెంబడిస్తారు. యేసును వెంబడించేటువంటి ఆ క్రమములో యేసయ్య చెప్తున్నారు, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును. యేసయ్యను వెంబడించేటువంటి వారికి ఏమొస్తుందంట చెప్పండి? దుఃఖాలు వస్తాయి, చింత వస్తుంది. యేసయ్య అడుగు జాడల్లోనే నడిస్తే దుఃఖం ఉంది, అక్కడ చింత ఉంది, బాధ ఉంది, కన్నీరుంది. దానిని లెక్క చేయక ఆయన అడుగు జాడల్లో వారు నడుస్తారు. ఆమేన్. యోబు ఉన్నాడండి. యోబు యేసయ్యను వెంబడించిన వాడు, యేసు అడుగు జాడల్లో నడిచిన వాడు. ఒకే రోజు పిల్లలందరూ చనిపోయారు, ఆస్తిపాస్తులని కలిపాయి. ఏమన్నాడు యోబు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను గనుక అది. ఆమేన్. కానీ మనకేదన్నా అంత చిన్న దెబ్బ తగిలింది అనుకో, ఏమంటాం? మేము ఏం అన్యాయం చేసామయ్యా? ఏ రోజు మేము ప్రార్థనకు బంది చెప్పు? ఏ రోజు కానుకయింది చెప్పు? ఏ రోజు దశంభాగం ఇయ్యింది చెప్పు? మాకు ఆ దేవుడు ఎడి చేసి ఆడున్నాడు. మే దేవుడు ఆడున్నాడు. దేవుడు దేవుడు ఉంటే మాకు ఆ అన్యాయం చేయాల్సింది దేవుడు ఎందుకు ఇట్ట పెట్టదు? మాకు మా బతుకులను ఇట్ట చేయాల్సింది దేవుడు. ఏం దేవుడు రాని దేవుడు అని అంట. ఏది చిన్న బాధ రాకూడదు నీకు, నీకు చిన్న కష్టం రాకూడదు, ఒక్కరంత దుఃఖం రాకూడదు, లారీ గుద్దినంత ఫీల్ అయిపోతావు నువ్వు. కానీ యోబు ఏం చేశాడు? అయ్యా నీకు మహిమనైనా, ఆమేన్, నా కోసం ఒక రాజ్యాన్ని నీవు నిర్మించున్నావు, అక్కడ నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. ఇక్కడ ఈ జీవితంతో ఏముంది ప్రభువా? ఈ జీవితం అల్పకాలం, ఇది అల్పకాలం, ఇది నా ఆత్మ అక్కడ యుగ యుగాలు ఉండబోతుంది. ఈ లోకంలో బ్రతుకు అసలు బ్రతుకే కాదు, నీ నామ మహిమార్థమయ్యే బ్రతుకుతా నేను. ఆమేన్. లాజరు ఉన్నాడండి, పేద లాజరు. లాజర్కి ఏమీ లేదు, పేదవాడు, ఆరోగ్యం లేదు, శరీరం అంతా కురుపులు, సరైన బట్టలు లేవు, గృహము లేదు, సహాయం చేసేవారు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, పలకరించే దిక్కు లేరు, ఏమీ లేదు. అయినా యేసయ్యను వెంబడిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళండి, వాళ్ళని గుర్తు ప్రభు అంటున్నాడు, వీరు నా వారు. ఆమేన్. ఉండగలమా? అలా ఉండడానికి నిన్ను నన్ను లోకములో నుండి ఆయన వేరు చేసి ఉన్నాడు. ఆమేన్. ఈ మాటలు వినిన తర్వాత కూడా నువ్వు యేసయ్యను వెంబడించలేక, సమస్తాన్ని విడిచిపెట్టలేక, వాటి వెంట పరిగెత్తి, వీటి వెంట పరిగెత్తి, అవి కావాలి, ఇవి కావాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి బ్రతుకుతూ ఉంటే నువ్వెవరువో నీకు తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దుఃఖము కలిగే మార్గములోనట దేవుడు దుఃఖం వచ్చినా పర్వాలేదయ్యా, నేను నిన్ను వెంబడిస్తానని చెప్తారట. యేసన్న గారి దగ్గరికి ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడట. యేసన్న గారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తే సేవ నేర్చుకోవాలి, అది ఇదేనని చెప్పాడంట. బాగానే తిరిగాడంట, బాగానే తిరిగాడు. 6 నెలలు బాగా తిరిగాడు. ఎందుకు వచ్చాడంటే ఆ వ్యక్తి మీద పోలీసులు కేసు రైట్ చేస్తున్నారు. ఆ కేసులో నుండి తప్పించుకోవడానికి చర్చిలోకి కానీ వెళ్తే ఎవడు నన్ను పట్టించుకోడు, ఎక్కడా నేను కనపడని చెప్పేసి చర్చిలోకి వచ్చి, అయ్యా నేను సేవకు వస్తానయ్యా, మీతోటే వస్తానయ్యా అని చెప్పేసి గుండు గీయించుకున్నాడు. ఎందుకు ఆ గుండు? టౌన్లోకి పోయినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు పోలీసులు చూస్తే వాడు మొహం చూసి గుర్తుపట్టకూడదు. గుండు గీయించుకున్నాడు, మీసాలు కూడా గీయించుకున్నాడు. ఏం వదిలిపెట్టాడు? లోక సంబంధమైన అలంకారాన్ని వదిలిపెట్టాడు. ఎన్ని రోజులు తిరిగాడు? 6 నెలలు తిరిగాడు. యేసన్న గారితో 6 నెలలు తిరిగి పోలీసులు వెతికి ఇది దొరకలేదులే అని కేసు మూసేసిన తర్వాత ఒకరోజు చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపోయేసి
అంట లాగుతా ఉంటాడు గుప్పు గుప్పమంట. అరే వీడు ఎన్నో చూసినట్టుంది, ఏంద్రా వీడు మనోడు ఉన్నట్టు, ఏంద్రా బాబు ఎడను అంటే, ఏంద్రా ఎడను అంటే, ఏమన్నా ఏమే చెప్పనా అని అంటాడంట. ఎవరు వీడు? యేసయ్యను వెంబడించినట్లుగానే వెంబడించాడు, తన స్వార్థం కోసం వెంబడించాడు, తాను తన మీద పడిన కేసు నుండి తప్పించుకోవడానికి వెంబడించాడు. కేసు అక్కడ మోత వేయబడినదని తెలియగానే మరలా ముసుగు వేసుకొని ఇంకొక వేషం తగిలించుకొని మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. కొందరు ఒక ముసుగు వేసుకుంటారు. ఎలా? జఫన్యాయి గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. జఫన్యాయి గారి దగ్గరికి, అబ్బా ఈ సేవకుడు భలే వాడబడుతున్నాడు రా బాబు, ఏం వాడబడుతున్నాడు రా, ఇతను వాడబడే తీరు చూస్తే భలే మజాగా ఉంది, ఒక్కరోజైనా ఈయన కథ ఏందో, ఈయన కమామిషి ఏందో మొత్తం తెలుసుకోవాలి, అసలు ఎంత డబ్బు సంపాదిస్తుండో, ఏమేమి తింటున్నాడు రా బాబు, రాజభోగం అనుభవిస్తున్నాడు రా బాబు, ఈయనతోటి తిరగాలి, ఈయన విషయం ఏందో, ఈయన కథ ఏందో అసలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సేవకుల్ని వెంబడించడానికి వచ్చారంట. 6 నెలలు తిరిగాడంట. ఏడవ వినా కానుక తీసుకోవటం లేదంట సేవకుడు. కానుక తీసుకోడు, కానుక ఇవ్వడు, అది ఆయన రూలు. వీడు ఏం చెక్ చేయడానికి వచ్చాడు? ఎంత సంపాదిస్తున్నాడో సేవకుడు చూద్దామని వచ్చాడంట. ఏ కోటంలోకి పోయినా అమ్మా ఏదైనా చపాతీయో పుల్క అడుగుతున్నాడంట. ఇతనేమనుకున్నాడు? అబ్బా ఏమి తిన్నది అంటాడు రా బాబు, ఈ మనిషితోటే పోతే ఇక రోజు దుమ్ము దులిపేయచ్చురా, దున్నేయచ్చురా అని అనుకున్నాడు. ఆయన దగ్గర పోతే ఏమాడుతున్నాడు? చపాతీ పుల్క అని అడుగుతాడు. సరే చర్చిలోకి వచ్చాడు. చర్చిలోకి వస్తే ఇవన్నీ ఏంట్రా బాబు, ఈ డబ్బులు అంత ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, అసలు ఏంట్రా బాబునని ఈ విషయాలన్నీ తెలుసుకుందాం అనుకుని ఆలోచన చేస్తా ఉండట. సేవకులు ప్రార్థన చేస్తా ఉంటే ఇదిగో ఈ విషయాలన్నీ, ఆర్థిక సంబంధమైన విషయాలన్నిటినీ పరిశీలన చేయడానికి, నడిపించడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఇదిగో క్రొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు కదా, ఆ వ్యక్తి చేతికి బాధ్యతలన్నీ అప్పగించని దేవుడు చెప్పాడట. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు? సేవకుని చూద్దాం, ఏంది అసలు ఆయన కథ ఏంది, పరిశీలన చేద్దాం, పరీక్షిద్దాం అని వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? వానికే బాధ్యతను అప్పగించాడు. చూసావా? ఎందుకో? నీ బుద్ధి ఏందో సేవకుడికి తర్వాత తెలియడానికి. ఏంది? కొత్తగా వచ్చిన రాగానే నాకేంద్ర ఇన్ని బాధ్యతలు అప్పగించాడు అని మురిసిపోతున్నాడు మనోడు. మురిసిపోతా ఉన్నాడు. డబ్బులు వచ్చే కానుకలని లెక్క పెడతా ఉన్నాడు. కూరగాయలకు కావాలంటే ఎంత ఇవ్వు, సౌండ్ సిస్టమ్ కావాలంటే అంత ఇవ్వు, ఆ మీటింగ్కి అంత, ఆ సేవకులు అక్కడికి వెళ్ళాలి పరిచయకి వాళ్ళకి ఎంత, వాళ్ళకి బట్టలు తీసి ఇవ్వాలి ఎంత, అక్కడ మీటింగ్కి ఎంత అని ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకుంటా ఉన్నాడంట. చివరికి ఏదన్నా మిగులుతుంది కదా అనుకుంటే ఏం మిగలటం లేదంట. వచ్చిన కానుకలు వచ్చినట్టు దేనికి దానికి ఖర్చులు అయిపోతా ఉన్నాయి అంట. ఈ మనిషి 6 నెలలు చూసి 6 నెలల తర్వాత ఈ మనిషి భలే వాడబడుతున్నాడు అనుకున్నాం, రాజభోగం అనుకున్నాము. వద్దు, నిద్ర లేచినట్టు నుంచి ఒకటే తిరుగుడు. కనీసం సమయానికి అన్నం అన్నా తింటాడు కదా అనుకుంటే అన్నమో తినడు. అన్నం తినడు, లేస్తే చపాతి అంటాడు, లేదంటే పుల్క అంటాడు, ఒక మటనో ఒక చికెనో ఆగుదాం కదా అని అనుకుంటే ఏమి దొరకదు ఈ మనిషి కాడ. ఏందిరా బాబు, ఏందిరా, నేను ఏదో అడుగుని వచ్చాను, ఏదో ఉంది, ఏందిరా బాబు అని అనుకుంటున్నాడు. వాక్యం అంటుంది, యేసయ్య చెప్తున్నారు, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరంటువారు? సమస్తాన్ని విడిచి యేసును వెంబడించిన వారు. ఆమేన్. జఫన్యాయి గారిని వెంబడించడానికి వచ్చాడు, విడిచిపెట్టి వెంబడిస్తున్నాడా? ఏమేమి చేస్తున్నాడో సేవకుడు, అవన్నీ నేను కూడా పొందుకోవచ్చురా బాబు అని వెంబడిస్తున్నాడు. చూడండి ఎలా ఉన్నారో. కానీ పేతురయ్య అంటున్నాడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నిజముగా దైవ జనమా, నువ్వు దేన్ని విడిచిపెట్టగలిగావు యేసయ్య కొరకు?
నీ బూతులు విడిచావా? కనీసం విడిచిపెట్టవలసినవైన విడిచిపెట్టావా? ఏం విడిచిపెట్టాలి? సమస్తం అంటే నీకు ఆదాయం వచ్చేటివి. ఈరోజు ఆరాధన ఎగ్గొట్టి పనికి పోతే 500 ఎక్స్ట్రా, 5000 ఎక్స్ట్రా పోవా వెళ్తావు. యేసయ్య కొరకు వదులుకోగలవా? సువార్త కొరకు వదులుకోగలవా? గృహ కూడిక కొరకు వదులుకోగలవా? ఉపవాస ప్రార్థన కొరకు వదులుకోగలవా? దానియేలు ఉన్నాడండి, మన పితరుడైన దానియేలు, ఆత్మీయ నాయకుడు. ప్రార్థన చేసావంటే చెరసాల్లో వేస్తాం, సింహాల బోన్లో వేస్తాం, అగ్నిగుండానికి అప్పగిస్తాం అని చెప్తే, వార్నింగ్ ఇస్తే, కిటికీ వైపు తలుపులు తెరిచి ఉంటే చేతులెత్తి ముమ్మారు అలాగే యథావిధిగా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నానయ్యా అనే దానికి గుర్తుగా దానియేలు దేన్ని విడిచిపెట్టాడు? తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేసాడు, లెక్క చేయలేదు. ఆమేన్. చస్తే నా ప్రార్థనలోనే నా ప్రాణం పోవాలి, కానీ ప్రార్థన లేకుండా మరొక దానితో నా ప్రాణాన్ని నేను కాపాడుకునే వ్యక్తిగా నేను ఉండకూడదు అన్నాడు. చప్పట్లు కొట్టచ్చుగా. వద్దులే, దాములు చచ్చిపోతాయి మీ దెబ్బకి. ఆమేన్. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి యేసును. కారు, బైకు, ఈ లోక సంబంధమైన సుఖభోగాలు, సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాలను విడిచిపెడతామా? పాపాన్ని విడిచిపెట్టలేం. పాపాన్ని, లోకములో నిన్ను అవమానపరిచే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు చాలా మంది. సమస్తాన్ని ఎలా విడిచిపెట్టగలం? ప్రభు చెప్తున్నాడు, నిన్ను లోకములో నుండి నేను ఏర్పరచుకొని ఉన్నాను, నీవెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? లోకాన్ని ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు? లోక పద్ధతులను ఎందుకు వెంబడిస్తున్నావు? మనుషులను ఎందుకు వెంబడిస్తున్నావు? క్రైస్తవం అనే ముసుగు వేసుకున్న వారినా నువ్వు వెంబడించాల్సింది? క్రైస్తవ మతస్థులనా నువ్వు వెంబడించాల్సింది? క్రైస్తవులనా నువ్వు వెంబడించాల్సింది కాదు. నువ్వు ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినండి? యేసుని నువ్వు వెంబడించాల్సింది. డబ్బును కాదు, అందచందాలను కాదు, లోక కార్యక్రమాలను కాదు, రాజకీయ పార్టీలను కాదు, రాజకీయ నాయకులను కాదు. మనం వెంబడించాల్సింది ఎవరిని? యేసుని వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మనం చెప్పగలం ధైర్యముగా, నేను విడిచిపెడతానయ్యానని? ఎంతమంది చెప్పగలం? యేసయ్య మార్గములు వెంబడించేటప్పుడు దుఃఖాలు ఉంటాయి. మత్తయి సువార్త 27, 37, 33లో చూస్తే అక్కడ యేసు గొల్గొతా కొండ మీదకి వెళ్తున్నాడు. గొల్గొతా కొండ మీదకి వెంబడించగలవా? ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడికి? ఫస్ట్ టైం గెత్సెమనే కొండకు, గెత్సెమనే తోటకు. గెత్సెమనే తోట అంటే అక్కడ దుఃఖం ఉన్నది, అక్కడ బాధలు ఉన్నాయి, అక్కడ కన్నీరు ఉన్నది, అక్కడ చింత ఉంది. అయినా వెంబడిస్తావా? చెప్పగలవా? యేసును వెంబడించేటువంటి సమయంలో రెండవదిగా ఏమెదురవుతుంది? గొల్గొతా కొండ. గొల్గొతా కొండ మీద యేసయ్య ఏమయ్యాడు? హలో, ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన సమస్తాన్ని అక్కడ సిలువ వేయగలవా? గొల్గొతా కొండ మీద. మూడో అనుభవం, కయప యొద్దకు యేసు వెళ్ళాడు. కయప యొద్దకు, అధికారి యొద్దకు.
యేసు వెళ్ళాడు. కయపా దగ్గర ఏం జరిగింది? ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చబడింది. అన్యాయపు తీర్పు తీర్చబడింది. దానిని ఓర్చుకుని సహించగలుగుతున్నాడు. యేసును వెంబడించేటువంటి వారి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు. 4వ అనుభవం, పిలాతు దగ్గరకు వెళ్ళబడ్డాడు. ఒకసారి ఆ మాట చదువుతావా? మత్తయి 26:57 నుండి. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండురి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతకుచుండిరి. అదిగో కయపా దగ్గరకు యేసును తీసుకుని వెళితే ఎదురైన అనుభవం ఏంటంటే, యేసును చంపడానికి అబద్ధ సాక్ష్యాలందరూ లేపబడుతున్నారు. అక్కడ నువ్వు యేసును వెంబడించే వ్యక్తివిగా ఉంటే నీ ఆత్మీయ అనుభవంలో నీ మీద అబద్ధ సాక్షులు అనేకులు లేస్తారు. అటైతే అబద్ధం నీ మీద ఎవరెవరు చెప్తాను అవన్నీ కాదు, నువ్వు యేసును వెంబడించే అనుభవంలోనికి ఇది. ఆమేన్. తర్వాత ఏం చేశారయ్యా? అబద్ధ సాక్షులను వచ్చి సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని. చాలండి, అవన్నీ ఇంకా వద్దులే, మనకు చాలా ఉన్నాయి. ఆ కింద మాటలు చదువు, చివరి 66, 67. చదువు 67 వాక్యం చదువు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, అదిగో కయపా దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుకు ఎదురైన అనుభవాలు ఏమిటి? ముఖం మీద ఉమ్మి వేసి. అబ్బా, యేసును వెంబడిస్తున్న వారి ముఖం మీద ఏం పడుతుంది? తట్టుకోగలవా? ముందు ఏం చేయాలంట? సమస్తాన్ని విడిచిపెట్టిన వారు యేసును వెంబడించగలరు. యేసును వెంబడించేటువంటి వారు ముఖం మీద ఏమొస్తుంది? ముఖం మీద ఒక మాట అంటే తట్టుకోలేము అని ఉమ్మేస్తే మనం ఇంకోటి బతుకుతాడు. 2వ రోజు వాడు బర్త్డే ఉంటుందా? వాడు బర్త్డే ఉంటుంది కన్నా. యేసు రక్తమే జయం. అనంత ఉమ్ము ముఖాన వేసిన యేసయ్య ఏం చేశాడు? తుడుచుకోవడానికి కూడా చేతులు రాలా ఆయనకి. అలాగే మౌనంగా ఉన్నాడు. ఆ గడ్డము మీద నుండి ఆ ఎంగిలి అలాగా కార్చబడుతూ ఉంటే అలాగా ఒక విగ్రహములాగా, ఒక చెట్టులాగా అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఎలా సాధ్యమైందయ్యా యేసుకు? ఎలా సాధ్యమైంది అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమె కొట్టు, చాపలు కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక, ఆయన మహిమను విడిచిపెట్టి ఉన్నాడు గనుక, ఆయన శక్తిని విడిచిన వాడు గనుక, అన్నిటినీ ఆయన విడిచి వచ్చాడు గనుక అనేకులను ఆయన అడుగు జాడల్లో వెంబడించేటట్లుగా చేయగలిగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేస్తే మౌనంగా ఉన్నాడండి. ఈరోజు ముఖాన నీ ఇంట్లో వాళ్ళు మాట్లాడినా నువ్వు తట్టుకోలేవు. ఏమైనా న్యాయమేనా ఇది? భర్త ఒక మాట అంటే పడగలవా? భార్య ఒక మాట అంటే పడగలవా? కోడలు ఒక మాట అంటే పడగలవా? పట్టించుకోకపోతే పడగలవా? చూడలేకపోతే పడగలవా? ముఖాన ఉమ్మి వేశారండి యేసయ్యకు. నా తండ్రి నా తండ్రి అని ప్రార్థన చేస్తాం. మరి తండ్రి పోలికి లేవండి మనలో? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లారా. ఇక లోకానికి మనం ఏం నేర్పిస్తున్నాం పాఠం?
మనం లోకానికి ఏం నేర్పిస్తున్నాం పాఠం? లోకస్తులు ఒక మాట అంటే పడలేరు, మరి యేసు పడ్డాడని మనమే చెప్తాం. రే, యేసు కొరకు నీ కొరకు ప్రాణాలు పెట్టాడు రా అని చెప్తాం. నువ్వు ఆ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టలేవా? ముఖాన ఉమ్ము వేసింది నా కోడలే అని తుడుచుకోలేవా? నీ కూతురు ఉమ్మేస్తే తుడుచుకోవా? కోడల్ని కూతురుగా తీసి చూసుకునే అత్తలు ఎవరున్నారండి ఈ రోజుల్లో? అత్తల్ని అమ్మలుగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? భర్తను తండ్రిగా, భార్యను తల్లిగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రభు వాక్యం అంటుంది, ఆయన్ని వెంబడించువారట సమస్తమును విడిచి వెంబడించాలి. ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఏం కలిగింది మనకు? అవమానం కలిగింది అనే స్పర్శను విడిచిపెట్టేసాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా వాడు ఉన్నాడు, సమయాలు రానైనా రా, తొందరగా రా, ఏ మనిషిరా నువ్వు అని ఉమ్మేసింది. కోపం వస్తుందా వాడికి? హలో, మాట్లాడతారా కొంచెం? కోపం వస్తుందా? ఏం చేస్తాడు వాడు? అంట నవ్వుతాడు వాడు కామెడీ అయిపోద్ది అది. వాళ్ళ అమ్మేమో చిరాకు పరాగా కోప్పడి వాడికి ఏమైపోద్ది? అది కామెడీ అయిపోద్ది. ఎందుకలాగా? చిన్న పిల్లల మనస్సు కలిగి ఉన్నాడు వాడు. ప్రైజ్ అలార్డ్. ఈరోజు మనం పెద్దవారు, నా వయసు అంతా ఎవరు పుట్టినవా, నేను కంటే నువ్వు పుట్టినావా, నువ్వు కంటే నేను పుట్టినాను అని అంటావు. అన్ని మాటలు మాట్లాడేసి ఇంత తోడు కానీ అన్నాడు అనుకో, ఏంటి మన పరిస్థితి? ఈడి సంగతి ఏంది కనా? ఈడి ఈపి మోగద్దు వీడికి ఎక్కనా. తేడా చూడండి. ఇంత చిన్న వయసులో ఉండేటువంటి వాడు తుఫూన్ అంట ఉమ్ము వేస్తే వాడు ఏనంట నవ్వేశాడు. కానీ మన మీద ఒక ముఖం మీద వాడు ఉమ్మేస్తే వాడి చెంపల బగలగొట్టి చేస్తావా ఇంకొకసారి వాడి గవదలు వాసిపోయి వాడి చెంపల మీద నీ ఏలు ముద్రలు పడి ఇంక నా ఆఫీసుకు పోయి ముద్ర కూడా పెట్టడం అవసరం లేదు, కొడితే ముద్ర పడిపోవాలంతే. నీ గుర్తు లేకనా, అమ్మో మా అమ్మ కొట్టుద్దిరా బాబు అని చెప్పాలి వాడికినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. ఎల్నైనా వేస్తే యేసయ్య ముఖం మీద ఉమ్ము వేస్తే ఏమన్నాడు ఆయన? మాట్లాడరే భక్తులారా, మౌనంగా ఉన్నాడండి. అంతమంది ప్రజలలో ఎన్ని అద్భుతాలు చేసిన వాడు, ఎంత బలము కలిగిన వాడు, ఎంత జ్ఞానము కలిగిన వాడు, సర్వాధికారము కలిగి సర్వశక్తి కలిగిన దేవుడి మీద ముఖం మీద ఉమ్ము వేస్తే ఆయన మౌనముగా చేత కాని వాడిలాగా మిగిలిపోయాడు ఆయన. ఈరోజు మనము యేసును వెంబడించే వారముగా మనం ఉండాలండి. ఉంటామా? ఒకసారి చేతులు ఎత్తుదామా? ఒకటేనా ఉంది మనకు? రెండు ఎత్తుదాం. తీర్మానం చేయి, ఒక చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. ఆ మార్గములో ఎదురయ్యే ప్రతి అనుభవంలో నేను మౌనంగా ఉంటానయ్యా. పిడిగుద్దులు నా మీద పడినా, ఉమ్ము వేయబడినా, అవమానింపబడినా, దూషింపబడినా, కొట్టబడినా, హింసింపబడినా, ఏ అనుభవం ఎదురైనా నిన్నే వెంబడిస్తానయ్యా, నీతోనే నడుస్తానయ్యా. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. నిజంగా ఈ ప్రార్థన నిన్ను పట్టుకొని కానీ ఉంటే, నీకు ఈ అవమానం ఎదురైనప్పుడల్లా, నింద ఎదురైనప్పుడల్లా, గొడవలు జరుగుతున్నప్పుడల్లా, నీకు కోపం వస్తున్నప్పుడల్లా, ఉద్రేకం వస్తున్నప్పుడల్లా, ఏదో ఒకటి చెయ్యాలి అనిపించినప్పుడల్లా ఈ ప్రార్థన కానీ నిన్ను కానీ అడ్డుకొనగలిగినట్లయితే, ఎంత కత్తితో నరకాలని కత్తెత్తిన క్రూరుడు కూడా మారు మనసు పొంది యేసయ్య పాదాల దగ్గరకు వస్తాడు. చెప్పు ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అది చెయ్యాలండి. ఏంటి? యేసయ్యను వెంబడిస్తూ వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఇంట్లో మూర్ఖులు మార్చబడతారు, కఠినాత్మల గుండె పగులుతుంది. ఈ మెసేజ్ ఇవ్వడానికి యేసయ్యను నమ్ముకోవాలి. ఇక్కడ వినేదే అక్కడ పోయి వాడెవడో చెప్పినాడు, తమ్ముడు పేకాటేనంట. ఇక్కడ వినేదే, నేను చేసేదే, ఎవరైనా రాని ఏమైనా కానీ నేను చేసేది ఇక ఎందుకు నువ్వు చర్చికి రావటం ఎందుకు? యేసయ్య ఏమో తెలియక నీ కోసం ప్రాణం పెట్టినాడు పాపం, నువ్వేమో ఇలాగుంటావు. తప్పు, అలా కాదు. నా కొరకు ఒక ప్రణాళికతోనే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పిలాతు దగ్గరికి వెళ్తే పిలాతు దగ్గర మరికొన్ని అనుభవాలు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. మనం ఎవరు అంటే యేసయ్య వారిని మనము. ఆమేన్. మనం చెప్తాం, మా కొలపోలేనండి వీళ్ళు, మా వాళ్ళే, ఆ ఊర్లో పలానోళ్ళు తెలుసా నీకు? ఓ వాళ్ళ మా ఇంటి పేరుతోలే, మా కులపోళ్ళే, వాళ్ళు మా వాళ్ళే, మా బంధువులే అని చెప్తాం కదా. అలాగా వాక్యం అంటుంది, మనం ఎవరి వారము? యేసయ్య వారం మనము. ఆమేన్. యేసయ్య వారము అంటే యేసు ఎలా బ్రతికాడు అలాగ మనం బ్రతకాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరండి? ప్రేమించుట అనే ఆజ్ఞను నెరవేర్చడం కోసమే బ్రతుకుతారు. నేను ప్రేమించాలంతే, ఇది ఆజ్ఞ, దీన్ని నెరవేర్చాలి. నువ్వు అది నెరవేర్చాలంటే నీకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అంటే పాపాన్ని విడిచిపెట్టడం. ఆమేన్. రెండో విషయము, సమస్తాన్ని విడిచి యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను వెంబడించిన వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టాలి. అంటే ఏంటి? పరువును ఏం చేయాలి? నీ పరువు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇంత పెద్దదాన్ని నన్ను అన్నేసిన, నా పరువు అంతా పోయింది, నేను ఉండనేడా? ఇంకా నీ పరువు ఉందా? విడిచిపెట్టలా? ఆడు పరువు వదిలేశాడండి, నీ పరువు వదలలేదా? ప్రైజ్ ది లార్డ్. ఇంత పెద్దదాన్ని, ఇంత వయసు వచ్చింది, ఓ డాష్ 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 డాష్, నన్నే అంత మాట్లాడేసిందంటే ఇక నా బతుకు ఇక నేను చచ్చిపోతా. వారే ఇంత బతుకు చచ్చిపోయేదానికి, ఆ మాట అంటే చచ్చిపోయేదానికా? ఏది ఆ మాట అంటే చచ్చిపోయేదానికి? ఇందుకా యేసు ప్రభు నమ్ముకుంది? ఇందుకా మందిరానికి వచ్చేది? ఇందుకా ఇంతకుముందు అంత స్వార్థ చెప్పింది? అలా కాదు, సమస్తాన్ని విడిచిపెట్టాలి మనం. ఆమేన్. సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. యేసుని వెంబడించేటప్పుడు దుఃఖం ఎదురవుతుందండి, కన్నీరు వస్తుంది, చింతలు వస్తాయి. ఏం చేయాలి? మౌనంగా భరించాలి. వాటిని ఉమ్మి వేస్తారు, మౌనంగా భరించాలి. యేసయ్యను కైపా దగ్గర పిడిగుద్దులు గుద్దారు. నిన్ను ఎవరైనా కొట్టారా నీ ఇంట్లో? కోడల చేత దెబ్బలు తిన్నానండి నేను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండరా? పిడిగుద్దులు గుద్దిందండి, ముఖం అంతా సొట్టపోయిందండి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండరా? లేరు. దానికి తగ్గట్టు ఎవరు అనుకుంటాను నేను? ఎవరు అనుకుంటున్నా? అత్తనే. ఎవరు? అత్తనే పెత్తనం. ఏడా లోకంలో కూడా ఒక సామెత ఉంది, అమ్మో నీ డాష్ 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 ఎంతవరకు, నీ డాష్ 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 ఎంతవరకు మీ అత్త
ఊరు తిరిగి ఆడికి వచ్చిందాకే డాష్ డాష్ డాష్. తర్వాత ఏంటి? కుక్కిని పేనువే నువ్వు నీ ఇంట్లోనా? అదే నా ఇంట్లో చూడు, పెత్తనమంతా నాదే పేజీలాడు, పెత్తనమంతా నాదే పేజీలాడు అని అంటుంటాం. అలా కాదు, అలా కాదు. ఏ పరిస్థితులలోనైనా ఆ పరిస్థితికి తగినట్టుగా మనం ఒక రూతులాగా మారిపోదుము గాక, ఒక నయోమిలాగా మారిపోదుము గాక, ఒక తండ్రి స్వభావాన్ని ధరించుకుందుము గాక, ఒక తల్లి స్వభావాన్ని ధరించుకుందుము గాక, లోకస్తుల పద్ధతులను సమస్త విషయాల్లో మరిచిపోదుము గాక, యేసయ్య స్వభావాలను అనుసరించి నడుచుదుము గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో విషయంలోనికి వెళ్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎలా ఉంటారంటే ప్రేమిస్తూనే ఉంటారు, సమస్తాన్ని విడిచి యేసయ్యను వెంబడిస్తారు. మూడో విషయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుండి చదువు నాయనా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరవైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఇదిగో ఇలాంటి ఎన్ని వచ్చినా సరే యేసయ్యను విడిచిపెట్టరంట వాళ్ళు. అర్థమవుతుందా? శ్రమ వచ్చిన, చదువు నాయనా. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను. ఈ కరువు కాడ కొంచెం ఇబ్బంది అయిపోదు మన వాళ్ళకి. ఇంట్లో తినడానికి కూడా ఏం లేదు, అన్ని పనికి వెళ్ళిపోయినా, ఇంట్లో తినడానికి కూడా ఏం లేవు, అందుకే ఎడబినాను పని పోయినానయ్యా. పని 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 ఇంకేడ పేదరికి వచ్చేది, ఆడ పని చేస్తాడు, టైం అయిపోతుంది ఆడికాడు. కరువు అయినా కూడా ఆ కరువులో కూడా యేసయ్యను విడిచిపెట్టి ఉండలేరంట వాళ్ళు. ఎవరు వారు? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి లోకంలో నుండి పిలువబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. కరువైనను, వస్త్రహీనతైనను, బట్టలు లేకపోయినా కూడా ఉతకలేదండి, మాసిపోయిన వేసుకుంటారా. బట్టలు లేవు, తెల్ల బట్టలు ఉతకలా, మాసిపోయి ఉన్నాయి. ఏం కట్టుకురావాలి? ఉన్న వాటితోనే. మాసిపోయాయని నిన్ను హేళన చేసేవాడు కాదు నీ తండ్రి, నిన్ను ఘనపరిచి లేని స్థితిలో నుండి నీకు సమృద్ధిని కలుగు చేసేవాడు నీ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా, మనలను ఎడబాపునా. చదువు రాజా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అది మనకు కావాల్సిన పాయింట్. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరయ్యానంటే ఇప్పుడు చదవబడిన ఈ లిస్ట్ అన్నిటిలో అత్యధికమైన విజయం పొందిన వారుగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఉపద్రవం వచ్చింది అంటే దానిని యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు ఎలా తీసుకుంటారంటే, ఇదిగో నా ముందు విజయం ఉన్నది, విజయం ఉన్నదని చూస్తారట. ఏముంది ముందు? కరువు, వస్త్రహీనత, ఖడ్గం, ఉపద్రవం. ఏమిటయ్యా? నేను ఆరాధనకి వెళ్ళాలంటే ఈ గొడవేంద్ర బాబు అని అంటాం మనం. నేను ఆరాధనకి వెళ్ళాలంటే ఈ కరువేంద్ర బాబు, ఈ ఖడ్గమేంద్ర బాబు, ఈ ఉపద్రవమేంద్ర బాబు అని అంటే నువ్వు ఎలా చూడాలి అంటే, ఇదిగో నేను విజయం పొందబోతున్నాను, నా విజయానికి ఇది ఒక ఆదర్శం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని నేను జయించాలి, నేను ఇప్పుడు అత్యధికమైన విజయాన్ని నేను పొందబోతున్నాను దీన్ని జయించటం ద్వారా. ఆమేన్. అది మనకెందుకు ఆటంకాలు వస్తున్నాయంటే, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి నువ్వు పిలువబడినావు, లోకములో నుండి నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, అందుకు నీకు ఆటంకాలు వస్తున్నాయి. ఆ ఆటంకాల ద్వారా నీకేం రాబోతుంది? అత్యధికమైన విజయం. ప్రైజ్ ది లార్డ్. మామూలు విజయం కాదు, అఖండ విజయం.
అత్యధికమైన మెజారిటీతో మన నాయకుడు గెలిచాడని చెప్తారు కదా. అట్లాగా నిన్ను గురించి నీ ముందుకొచ్చిన శ్రమ పలకాలే. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడిన వాడు ఇతను అమ్మా అని ఆ శ్రమ నిన్ను విడిచి పారిపోవాలి. ఆమె కరువు నిన్ను జయించకూడదు, వస్త్రహీనత నిన్ను జయించకూడదు, ఉపద్రవం నీ మీద పెత్తనం చేయకూడదు. ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి అక్కడ. మరణం కూడా, జీవమైన దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నీకు ఎందుకు ముందు పెట్టాడంటే ఇవి నువ్వు జయించటానికి, అత్యధికమైన విజయం పొందడానికి నీ కింద ఒక మెట్లు లాగా ఒక ఉన్నతమైన శిఖరం ఎక్కాలి అంటే ఒక్కొక్క దాని మీద కాళ్ళు పెట్టుకుంటూ నువ్వు పైకి ఎక్కుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అలాగా వీటన్నిటిని తన కాళ్ళ కింద పెట్టుకొని అత్యున్నతమైన విజయం పొందుతారు అంటే యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. 4వ మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం చివరి మాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి వద్దులే, ఎక్కువైపోద్ది సమయం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి ఈ లోకములో నుండి మనం పిలువబడిన వారుగా ఉన్నాము. చపలు కూడా ప్రభు నామని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకండి మనల్ని దేవుడు పిలిచాడు? ఎక్కించుకోవాలి బాగా. ఎందుకు? అరే యేసుక్రీస్తు అను కుమారుని రాజ్య నివాసులనుగా మనల్ని చేయడానికి. ఆమేన్. యేసయ్య ఒక రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాడండి. ఆ రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలి. ఆమేన్. నువ్వు వారసురాలు అవ్వాలి. ఆమేన్. అందుకు నిన్ను పిలిచింది ఆయన. ఇదే అయిపోయింది కథ. అర్థమైందా? ఎందుకు? అది మౌనంగా ఉండాలి. ఎప్పుడన్నా అడిగితే వెరీ గుడ్, సూపర్, సూపర్ డూపర్ హిట్ అన్నమాట. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. కుమారుని రాజ్యం కోసమే నువ్వు బ్రతకాలి. ఇక్కడ నా పిల్ల కోసం బతుకుతున్నానండి. మా ఆయన సరిలేడు, తాగుతాడు, కొడతాడు, తిడతాడు, ఒకటే బాధ. ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నా, ఇన్నిసార్లు చూసా. కాకపోతే వాడు ఏడన్నా చావనీలే, నాకెందుకు, దీనికోసం బతుకుతున్నా నేను అని అంటారు కదా. ఎవరి కోసం? ఈ పిల్లమాడ కోసం బతుకుతున్నానండి, దీనికోసం బతుకుతున్నాను. దీనికి కానీ పెళ్ళి అయ్యి ఏదో ఒక 5 చేతులు పెడితే నా ప్యానం తీసుకొని చెప్పేస్తా ఆయనకి. అబ్బా, ఈమెను ఇంతకాలం బతికించి ఈమె కోసం ప్రాణం పెట్టింది ఎవరి కోసం అంట? ఈ పిల్లమాడనంట ఒక 5 చేతిలో పెడితే ఈమె కొట్టక్కమంటదంట. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఎంత త్యాగమూర్తో ఈమె పాపం. ఈమె త్యాగం యేసయ్య కూడా పడలేదేమో అనుకుంటుందాం పాపం, అమాయకురాలు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకోసం మనం పిలువబడ్డాము? యేసయ్య రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆమేన్. నీకు యేసయ్య రాజ్యం కావాలనా? వద్దా? అయితే మౌనంగా ఉన్నారా? నువ్వు ఏం మాట మాట్లాడుతావు అదే నెరవేర్చబడదు. మౌనంగా ఉంటే వారు వద్దంటలేరు బాబు, నువ్వు ఎందుకు తొందర పెడతావు అన్నటువంటిదాడా. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 45 సంవత్సరాల పైబడిన వారికి ఇవ్వబడుతున్నటువంటి 18,750 రూపాయలు ఈ 5వ సంవత్సరం అందరికీ ఇవ్వబడునంటే నువ్వు అప్లికేషన్ పెట్టవా?
నాకు వద్దులేమ్మా, నాకు అంత వయసు లేదంటవా? అందరికీ అనే ఆప్షన్ ఉందండి, అందుకే మేము వచ్చామని నేను చెప్పవా? ఆడేమో అప్లికేషన్ ఎత్తుకోపోతు, ఏడేమో ఏసే రాజ్యం వద్దనంట అని అంటే గమ్ముగా ఉండవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు మనం పిలువబడ్డాము చెప్పండి కొంచెం మాట. ఆయన మన కోసం రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. దేవుని బిడ్డ, నువ్వేమో నేను కట్టాలి, కిటికీలు పెట్టాలి, డోర్లు పెట్టాలి, పెయింట్ వేయాలి, అప్పం పెట్టాలి, లప్పం పెట్టాలి అని అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. అబ్బో ఇంకా ట్యాంకీ కూడా పెట్టలేదండి, ఇంట్లో తిప్పితే కుళాయి నీళ్ళు రావటం లేదని అంటున్నావు. ఏడ కట్టుబాట్ల కోసం నువ్వు ఆశపడుతున్నావు, కానీ నీ కోసం ఒక రాజ్యమే కడుతున్నాడండి. కొడో చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికోసం బ్రతుకుతున్నావు? దేనికోసం బ్రతకాలి? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి ఎందుకు పిలువబడ్డామంటే ఆయన మన కోసం ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. అది దుఃఖము లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, బాధ లేని రాజ్యం, విచారణ లేని రాజ్యం, అప్పులు లేని రాజ్యం, అలుగులే లేని రాజ్యం, అమ్మో అత్త కోడలు గొడవ లేని రాజ్యం, భార్యాభర్తల గొడవలు లేని రాజ్యం. అది సమాధాన రాజ్యం. అది ప్రేమ కుమారుని రాజ్యం. యుగ యుగాలు అక్కడ సమాధానమే ఉంటది, అక్కడ ప్రేమ యాలుబడి చేస్తుంటది. అక్కడ సూర్యుడు ఉండడండి, అక్కడ చంద్రుడు ఉండడండి. యేసయ్య ముఖ కాంతి యొక్క వెలుగు అక్కడ ప్రకాశిస్తూనే ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాత్రి లేదు, అక్కడ పగలు లేదు, యుగ యుగాలు అక్కడ వెలుగుతో నింపబడిన రాజ్యం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్యం కోసం నిన్ను పిలిచాడండి. ప్రైజ్ ది లార్డ్. సిద్ధమా రాజ్యం కోసం? సిద్ధమా? వస్తావా? వస్తావా? రాజ్యానికి రావాలని ఆశ ఉందా? అయితే ఒక కండిషన్ రా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం, ఫైనల్ వర్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మనము కనిపెట్టుకొని ఉన్న వారముగా ఉందుముగాక. ఆమేన్. ఆ మాట మరొకసారి స్పష్టముగా మనందరం పలుకుతాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది ఇక్కడ ఎందుకోసం బ్రతుకుతున్నామో, అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన రాబోతున్నాడు త్వరగా. ప్రైజ్ ది లార్డ్. అది అక్కడ ఆ మాట చెప్పేది. మన పౌరసత్వము పరలోకమందున్నది గనుక, పరలోకమందున్నటువంటి క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము మనం ఏం చేయాలి? అక్కడ ఆయన కొరకు, అయ్యా నువ్వు వస్తే మేము అక్కడికి వస్తాం. ఏంది? నువ్వు త్వరగా వస్తే మేము అక్కడికి వచ్చేస్తాం. దీని కొరకు కనిపెట్టుకొని బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. దీని కొరకు కనిపెట్టుకొని బ్రతకాలి. నిద్ర లేస్తే పనికి పోవాలని కనిపెట్టుకొని కదా లేటు. నిద్ర లేస్తే డ్యూటీకి పోవాలి. నా టైం అయిపోయింది, నేను పోవాలా. మరి నీ డ్యూటీ తగలయ్యా. ముందేంది? నువ్వు కనిపెట్టరా బాబు. రాత్రి బాబా నిద్ర వస్తుందా? ఏమొస్తుంది? రాత్రి ఏమో నిద్ర వస్తుంది, ఉదయం ఏమో డ్యూటీ టైం అయిపోయింది, మధ్యాహ్నం ఉండవా అన్నం తినాలా, అన్నం టైం అయిపోయిందా?
దేనికి దానికి చెప్పేస్తున్నావు. ఇంక ఎప్పుడు నువ్వు కనిపెట్టేది? ఇంకెప్పుడు? అన్నిటికీ సమయం అయిపోయింది. ఉండేది ఒకే ఒక్క సమయం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన, అయ్యా నువ్వు కానీ వస్తే మేము త్వరగా నీతో రావడానికి సిద్ధపడి ఉన్నామయ్యా అని చెప్పగలగాలి. దేవుని బిడ్డ, సమస్తాన్ని అందుకే విడిచిపెట్టమంటున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా సిద్ధపడుతున్న వ్యక్తివైతే నువ్వు ఆయన్ని పిలవగలవు. అయ్యా నువ్వు వస్తే నేను మీతో కూడా వచ్చేస్తానయ్యా, నీ రాజ్య నివాసునిగా నేను ఉండాలయ్యా అని కోరుకుంటాం. కండిషన్ అని చెప్పాం కదా. కండిషన్ అంటే ఏంటో తెలుసా? ఎవరు ఆయన కొరకు కనిపెడతారని అంటే జక్కయ్య లాంటి వారు కనిపెడతారు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఇంటిలోనికి యేసు రాగానే జక్కయ్య ఏం చేశాడు? తాను సంపాదించిన ఆస్తిని ఏం చేశాడు? పేదలకు ఇచ్చేశాడు. వామ్మో, పెట్టాడు ఫిట్టింగో. ఏంది? మేము కష్టపడి చెమట చిందించి సంపాదించి ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు పేదలకి ఇవ్వమంటవా? మేము సంపాదించింది వడ్డీలకు మార్చుకొని వడ్డీలు తక్కువ వచ్చినాయని మేమే ఆడుస్తుంటే, వడ్డీలు ఎగ్గొట్టేసినారని మేమే ఆడుస్తుంటాం ఏంది? పేదలకు ఉచితంగా ఇవ్వమని నువ్వే ఆడవటం ఏంది? నాయనో, నీ రాజ్యం బల్ల నువ్వు బల్ల అటుపో. మేము ఎప్పుడో ఒకప్పుడు చస్తాం కానీ ఆడొకది ఇక్కడ పోతాం, సస్తే తక్కుడో బిక్కుడో కానీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు. మేమే ఆడ సంపాదించటం ఏంది? సంపాదించిందంతా పేదలకు ఉచితంగా ఇవ్వమంటాడువా? కనీసం ధర్మ వడ్డీ వేసుకో. ఏదే ధర్మ వడ్డీ వేసుకో, 2 రూపాయలు. అందరికి ఇచ్చేదే వడ్డీ వేసుకో, 2 రూపాయలు వడ్డీ వేసుకో. లేకపోతే 1.5 రూపాయలు వేసుకో. ఏం ఊరికనే వచ్చింది అమ్మ, అటు కుదరదు. ఏమి అలా 1.5 రూపాయి వడ్డీకే ఇచ్చినాడు ఒక ఆయన మరుపూర్లో. ఎవరు? సారు. ఏ సారు? శ్రీరాములు సారు తెలుసా? గొడ్డలు కూడా కుదవ పెట్టుకోండి. తేమ్మా 20 రూపాయలు ఇస్తానా? కత్తి కూడా కుదవ పెడతా, గంగాలం కూడా కుదవ పెడతా, అన్నీదా. ఈరోజు ఏంది పరిస్థితి? హలో, ఏంటి పరిస్థితి? ఏమైపోయారు? కుమారుడు ఉన్నాడు పాపం, ఏమైపోయాడు? ఎట్లా ఉన్నాడు? నెమ్మది ఉందా? బ్రతకుతున్నారు జీవశవాలుగా. దేని కొరకు కనిపెట్టాడు జక్కయ్య? రక్షకుని కొరకు కనిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రక్షకుని కొరకు కనిపెట్టి, అయ్యా నేను ఎవరెవరి దగ్గర ఎంతైతే తీసుకున్నానో అంతకు 4 గంటలు ఇచ్చేస్తున్నాను. నా ఆస్తిలో సగభాగం ఎవరికి? పేదలకి ఇచ్చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి తన ఉద్దేశం? ఏంటి? యేసు దొరికాడు నాకు చాలు. ఆమేన్. ఏంది? యేసు దొరికాడు నాకు చాలు. యేసు ఇంటిలోనికి రాగానే దేని మీద అయితే తనకు ప్రేమ ఉందో, దేని మీద ఆధారపడ్డాడో, దేన్ని సంపాదించాలని ప్రయాసపడ్డాడో, ఎన్ని అక్రమాలు చెప్పాడో దానికోసం, ఎన్ని అబద్ధాలు చెప్పాడో దానికోసం, ఎంతమందిని మోసం చేశాడో, ఎంతమందికి ద్రోహం చేసి సంపాదించాడో, దాన్ని అంతటిని ఒక్క నిమిషంలో యేసు ప్రభుతో చెప్పేసి ఊరంతా దండోరేపించి పిలిచి మొత్తం పందారం చెప్పేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? కనిపెట్టుకుంటున్నాడు అక్కడ. ఏందండి? అక్కడుంది తన మనసు. అందుకని అదే కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి మాట ఒకసారి చదువుతారా? ముగిచేసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అందరూ పైకి చూడండి. ఏం కనపడుతున్నాయి? రేకులు కనపడుతున్నాయా? రేకులు కాదు, రాజ్యం కనపడాలి. ఆమేన్. ఏం కనపడాలి? ఆ రాజ్యం కోసం కనిపెట్టుకొని ఉండాలి. గర్భవతి దేనికోసం కనిపెట్టుకొని ఉంటుంది? అమ్మా నాయన, నేను ఎప్పుడు డెలివరీ స్వామి 9 నెలల నుంచి మోయిలాగా సస్తున్నానా? డెలివరీ కోసం కనిపెట్టుకొని ఉంటుంది. కన్యక ఎవరి కోసం కనిపెట్టుకొని ఉంటుంది? కాబోయే భర్త కోసం కనిపెట్టుకొని ఉంటుంది.
కొన్ని కన్నికలు ఉన్నాయాడ, ఎప్పుడవుతుందో పెళ్ళి, ఎప్పుడవుతుందో పెళ్ళి. కన్యకలు పెళ్లి కోసం, వరుడు కోసం, వధువు కోసం సిద్ధపడుతున్నాయి కొన్ని కన్యకలు. కానీ రాజ్యం సంగతి ఏంది రాజా? రాజా, రాజ్యం సంగతి ఏంటి? జక్కయ్య దేని కొరకు కనిపెట్టాడు? దానికోసం కనిపెట్టేవారట. కండిషన్ అంటే ఏంటంటే, దాని కొరకు కనిపెట్టేవారు ఈ లోకములో ప్రధానమైన దాన్ని పక్కన పెట్టేస్తారు ఈజీగట. దేన్ని పక్కన పెట్టాడు జక్కయ్య? డబ్బో 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 డబ్బో. మన గుండె అట్టు కొట్టుకుంటుంది. డాక్టర్ కాడకు పోతే స్టెథోస్కోప్ పెట్టి లుబ్ డబ్ లుబ్ డబ్ లుబ్ డబ్ అని. కానీ నీకు స్టెథోస్కోప్ యేసై వాక్యం పెట్టింది అనుకో, నీ గుండె ఏమని కొట్టుకుంటుంది? డబ్బు 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 అని కొట్టుకుంటా ఉంటుంది. ఆ డబ్బు అనే మైండ్ సెట్ని ఏం చేయాలి? చాలా ఇబ్బందిగానే ఉంటుందిలేండి ఈ రోజు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ప్రక్కన పెట్టాలండి. డబ్బు ఉంటే సమస్తమైన వాటి మీదకి మనసు వెళ్ళిపోతుంది. డబ్బు కోసమే సమస్తమైన పనులు జరుగుతూ ఉంటున్నాయి. యేసై చెప్తున్నారు, ఆ డబ్బునే నువ్వు విడిచిపెట్టి యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య కనిపెట్టుకొని ఉన్నాడు. మరొక యవనస్తుడు అన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసయ్య దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? అయ్యా, నీవు సత్పురుషుడు, నీవు సత్యవంతుడు. అరే ఏంద్రా బాబు, దేవుడు ఒక్కడే కదా సత్యవంతుడు, నన్ను సత్యవంతుడు అంటావేంటి, నన్ను సత్పురుషుడు అంటున్నావేంటి అని అంటే, అవునయ్యా నీవు సత్పురుషుడు, మోమాటం లేకుండా బోధించే బోధకుడు నీవే. అసలు నీకేం కావాలరా బాబు అని అంటే, అయ్యా నేను పరిపూర్ణుడు నవ్వాలి, నేను పరిపూర్ణుడు నవ్వటానికి నాకేం కావాలో కొంచెం చెప్పు బాబు. ఎందుకురా నువ్వు పరిపూర్ణుడు? ఇదిగో నేను ఆ రాజ్యానికి వారసుడు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యానికి వారసుడు అవ్వాలయ్యా, దానికి నాకు పరిపూర్ణత కావాలి. పరిపూర్ణులు ఎక్కడ ప్రవేశిస్తారు? ఆ పరిపూర్ణతను నేను పొందాలంటే నేనేం చేయాలి? సత్పురుషుడా నాకు బోధించునంటే యేసు ఆ వ్యక్తితో చెప్తాడు, యేసు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది రా కుమారుడా. ఏంటయ్యా అదనంటే, నీకున్న ఆస్తిని అంతటిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి ఒట్టి చేతులతో, ఏంది ఒట్టి చేతులతో ఏం చేయాలి? యేసయ్యను వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకు నిన్ను నన్ను పిలిచింది. అంటే రేపు నుంచి మేము పని బాబల్లా, ఉద్యోగానికి బాబల్లా, ఉద్యోగానికి పోవాలి, పనికి వెళ్ళాలి, పనిలో నుండి యేసై కొరకు కనిపెట్టాలి. ధనాపేక్ష లేని వారముగా, ఈ లోకం మీద మనస్సు లేని వారముగా, ఈ లోకాశల మీద మనస్సు లేని వారముగా, నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో, నా ప్రభు ఎప్పుడు వస్తాడో, నా ప్రభు కోసమే నా ఊపిరి ఎదురు చూస్తున్నది. ఎప్పుడెప్పుడు నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఎదురు చూస్తూ ఉండడానికే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆమేన్. సహోదరి సహోదరుడా, లేచి నిలవబడదాం, ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను ఆశీర్వదించునుగాక.